దీపారాధన సమయంలో మనం చేసే ప్రధానమైన తప్పులు ఇవే. అందరికీ నమస్కారం. మన ది పురాణిక్ పాత్ ఛానల్కు స్వాగతం. మన సనాతన ధర్మంలో భగవంతుని ఆరాధనకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా మన ఇళ్లలో నిత్యం చేసుకునే దీపారాధన అనేది కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు, అది భగవంతునితో మనం ఏర్పరచుకునే ఒక ఆత్మీయ అనుసంధానం. అయితే చాలామంది భక్తితో దీపారాధన చేస్తారు, కానీ వారికి తెలియక చేసే కొన్ని చిన్న చిన్న పొరపాట్ల వల్ల వారు ఆశించిన ఫలితాలు దక్కకపోవచ్చు. మనం భగవంతుడికి చేసేది చిన్న దీపారాధన అయినా అది ఎంత శ్రద్ధతో, భక్తితో మరియు నియమ నిష్టలతో చేస్తున్నాము అనేది చాలా ముఖ్యం. దేవుడికి కావాల్సింది మీరు ఏ నూనె వాడుతున్నారు లేదా ఎన్ని ప్రమిదలు వెలిగిస్తున్నారు అనేది కాదు, మీ మనసులో ఉన్న పరిపూర్ణమైన శ్రద్ధ మరియు సమర్పణ భావం. అందుకే ఈరోజు మనం మన ఇళ్లలో దేవుడికి దీపారాధన చేసేటప్పుడు ఏ పనులు చేయకూడదు, ఎలాంటి నియమాలు పాటించాలి అనే విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ముందుగా దీపారాధన చేసేటప్పుడు అత్యంత ముఖ్యమైన నియమం శ్రద్ధ. మీరు దేవుడి గదిలో లేదా పూజా మందిరంలో కూర్చొని దీపారాధన చేస్తున్నప్పుడు మీ పూర్తి ఏకాగ్రత భగవంతుని మీదే ఉండాలి. దీపం వెలిగిస్తున్న సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ పక్కన ఉన్నవారితో మాట్లాడకూడదు. అలాగే ఫోన్లో మాట్లాడుతూ దీపారాధన చేయటం అనేది చాలా తప్పు. మీరు దీపం వెలిగించటానికి పట్టే సమయం అరగంటో గంటో ఉండదు, మహా అయితే ఒక అర నిమిషం లేదా 1 నిమిషం పడుతుంది. ఆ 1 నిమిషం పాటు మీ మనస్సును పూర్తిగా దేవుని మీద లగ్నం చేయండి. మీ బుద్ధి వేరే వైపు మళ్లకుండా ఉండాలంటే దీపం వెలిగించేటప్పుడు నోటితో ఏదైనా స్తోత్రం కానీ శ్లోకం కానీ పఠించటం అలవాటు చేసుకోండి. ఒకవేళ మీకు శ్లోకాలు, భగవద్గీత శ్లోకాలు లాంటివి రాకపోతే కనీసం భగవంతుని నామమైనా స్మరించండి. శ్రీరామ శ్రీరామ అనో, నారాయణ కృష్ణ అనో, లేదా ఓం నమః శివాయ అనో మీకు ఇష్టమైన దైవం పేరును జపిస్తూ దీపాన్ని వెలిగించండి. ఇలా భగవంతుని నామాలను మనసులో కాకుండా పైకి స్పష్టంగా ఉచ్చరించటం వల్ల మన పూజా మందిరంలో ఒక పవిత్రమైన వాతావరణం ఏర్పడుతుంది. మన నోటితో ఒక పవిత్రమైన శబ్దం బయటికి వస్తుంటే మన మనస్సు ఎటో ఆలోచించకుండా ఆ భగవంతుని చుట్టే తిరుగుతుంది. ఒకవేళ ఇవేమీ చదవడం చేతకాకపోతే మీ ఇంట్లో ఉన్న ఫోన్లోనో లేదా ఏదైనా ఆడియో ప్లేయర్లోనో భక్తి పాటలు, గోవిందనామాలు లాంటివి ప్లే చేస్తూ దీపారాధన చేసుకోవచ్చు. దీపారాధనకు ముందు పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవటం కూడా పూజలో ఒక ప్రధానమైన భాగమే. మన శాస్త్రాలలో దీనినే సమ్మార్జన అని అంటారు. నిన్నటి పూజలో స్వామికి సమర్పించిన నిర్మాల్యాన్ని, అంటే వాడిపోయిన పూలు, పత్రాలను భక్తితో తీసివేయాలి. దేవుడి పటాలను మరియు మందిరాన్ని శుభ్రంగా తుడుచుకుని పసుపు కుంకుమలతో అలంకరించి చిన్న ముగ్గు వేసుకోవటం ఎంతో శ్రేయస్కరం. ఈ పని చేస్తున్నంతసేపు మౌనంగా లేదా భగవన్నామ స్మరణ చేస్తూ ఉండటం వల్ల మనసుకు ఎంతో ప్రశాంతత చేకూరుతుంది. ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో పాతకాలంలోలా ప్రతిరోజు పెద్ద పెద్ద పనులు చేయలేకపోయినా వీలైనంత వరకు మన పూజాస్థలాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవటానికి ప్రయత్నించాలి. ఇలా మందిరాన్ని శుభ్రం చేసుకున్న తర్వాత చేతులు కడుక్కుని దీపారాధనకు ఉపక్రమించాలి. ఒక చిన్న పళ్ళెంలో దీపారాధన కుందును ఉంచి 2 వత్తులను సిద్ధం చేసుకోవాలి. ఆ తర్వాత మీ సంప్రదాయాన్ని బట్టి నువ్వుల నూనె, కొబ్బరి నూనె లేదా ఆవు నెయ్యిని ఆ కుందులో పోసి వత్తులను వేయాలి. ఇదంతా చేస్తున్నప్పుడు మీ దృష్టి వేరే విషయాల మీదకు మళ్లకుండా కేవలం ఆ భగవంతునిపైనే పరిపూర్ణమైన ఏకాగ్రత ఉంచి దీపాన్ని వెలిగించడం అత్యంత ముఖ్యం. ఇక వస్త్రధారణ విషయానికి వస్తే పూజ చేసే సమయంలో మనం ధరించే దుస్తులు చాలా పవిత్రంగా ఉండాలి. ఎప్పుడూ ఉతికిన శుభ్రమైన దుస్తులను మాత్రమే వేసుకుని దీపారాధన చెయ్యాలి. ఇంట్లో దీపం పెట్టుకునేటప్పుడు ఏ బట్టలు పడితే ఆ బట్టలతో
లేదా రాత్రి పడుకునేప్పుడు వేసుకున్న బట్టలతో పూజ చేయకూడదు. కుదిరితే పూజ కోసం ప్రత్యేకంగా ఒక జత దుస్తులు ఉంచుకోవడం చాలా ఉత్తమం. అంటే ఉదయం స్నానం చేసిన తర్వాత కేవలం దేవుడి గదిలోకి వెళ్ళేటప్పుడు మాత్రమే ఆ బట్టలు కట్టుకుని, పూజ పూర్తయ్యాక వాటిని మడిచి వేరే చోట భద్రపరుచుకోవాలి. ఆ దుస్తులతో అన్నం తినడం, బయటకు వెళ్లడం లాంటివి చేయకూడదు. దసరా, నవరాత్రులు, శ్రావణమాసం లాంటి పర్వదినాల్లో ఇలాంటి మడిబట్టలు వాడే అలవాటు చాలా ఇళ్లలో ఉంటుంది. ఒకవేళ అంత నియమంగా చేయటం కుదరని వాళ్ళు కనీసం రోజు ఉదయాన్నే ఉతికిన శుభ్రమైన దుస్తులు ధరించి మాత్రమే దీపారాధన చేయాలి. మగవాళ్లైతే కేవలం ఒక టవల్ కట్టుకుని లేదా అరకొర బట్టలతో దేవుడి దగ్గర నిలబడి దీపం వెలిగించటం చాలా పొరపాటు. స్నానం చేసిన తర్వాత శుభ్రమైన దుస్తులు, పైన ఒక కండువా లాంటిది వేసుకుని సంప్రదాయబద్ధంగా పూజ చేయాలి. అలాగే తడి బట్టలతో కూడా ఎప్పుడూ దీపారాధన చేయకూడదు. ఇది అశుభానికి సంకేతం. అత్యంత ముఖ్యమైన మరొక విషయం జుట్టు. స్నానం చేసిన వెంటనే తడి జుట్టుతో జుట్టులో నుంచి నీళ్లు కారుతుండగా దేవుడి ముందు నిలబడి దీపారాధన అస్సలు చేయకూడదు. అది దోషం కిందకు వస్తుంది. మీరు ఉద్యోగాలకు లేదా ఇతర పనులకు వెళ్లే తొందరలో ఉన్నా సరే, కాస్త సమయం తీసుకుని జుట్టును పూర్తిగా ఆరబెట్టుకుని, కనీసం సగమైనా ఆరిన తర్వాత చిక్కులు తీసుకుని ముడి వేసుకుని అప్పుడే దీపం వెలిగించాలి. జుట్టును విరబోసుకుని పూజ చేయటం, దేవుడికి దండం పెట్టుకోవటం మన శాస్త్రాల జుట్టును విరబోసుకుని పూజ చేయడం, దేవుడికి దండం పెట్టుకోవడం మన శాస్త్రాల ప్రకారం నిషిద్ధం. చాలామంది మహిళలు దేవాలయాలకు వెళ్లేటప్పుడు కూడా జుట్టును పూర్తిగా వదిలేసి కిందకి వేలాడేలా క్లిప్పులు పెట్టుకుని వెళ్తుంటారు. ఇది కూడా సరైన పద్ధతి కాదు. జుట్టు కొసలను ఒక దగ్గరకు మడిచి క్లిప్ పెట్టుకోవడం లేదా ఒక ముడి వేసుకోవడం మంచిది. దేవాలయాలు శక్తిక్షేత్రాలు. అక్కడికి వెళ్లి మన జుట్టు రాలిస్తే ఆ పవిత్రతకు భంగం కలిగించిన వాళ్ళం అవుతాము. అలాగే ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు కూడా జుట్టు ముడివేసుకోకపోతే అవి రాలి పూజాద్రవ్యాల్లో పడే ప్రమాదం ఉంటుంది. చివరగా పూజలో మనం పెట్టుకునే నియమాలు మనకు మేలు చేయాలి కానీ భారం కాకూడదు. కఠోరమైన నియమాలు పెట్టుకుని వాటిని పాటించలేక మధ్యలో వదిలేయటం కంటే ఏకాగ్రత, పరిశుభ్రత లాంటి చిన్న చిన్న సులువైన నియమాలను పెట్టుకుని వాటిని ప్రతిరోజు క్రమం తప్పకుండా ఆచరించటం వల్ల అద్భుతమైన ఫలితాలు లభిస్తాయి. నియమబద్ధమైన ఆరాధన ఒక తపస్సు లాంటిది. ఇంట్లో పెద్దవాళ్లు ఎవరైనా ఉంటే వారి విధానాలను గౌరవించండి. వాళ్ళు చెప్పే మంచి మాటలను పాటించండి. భగవంతునికి కావాల్సింది ఆడంబరాలు కాదు, ఆత్మీయమైన భక్తి, అచంచలమైన శ్రద్ధ మాత్రమే. ఇలాంటి చిన్న జాగ్రత్తలు తీసుకుని మనస్ఫూర్తిగా దీపారాధన చేయటం వల్ల ఇంట్లో ఎప్పుడూ ప్రశాంతత, సానుకూల వాతావరణం నెలకొంటాయి. భగవంతుడికి మనం అర్పించే దీపారాధన కేవలం ఒక వెలుగు మాత్రమే కాదు, అది మన మనస్సులోని అజ్ఞాన చీకట్లను పారద్రోలే ఒక దివ్య సాధనం. మనం ఎన్ని దీపాలు వెలిగించామో, ఎంత ఖరీదైన నూనె వాడామో అన్నదానికంటే ఎంత స్వచ్ఛమైన భక్తితో, ఏకాగ్రతతో ఆ దేవుడిని స్మరించామో అన్నదే ఇక్కడ ప్రధానం. పైన చెప్పుకున్న ఈ చిన్న చిన్న నియమాలను ఏమాత్రం భారం అనుకోకుండా మీ దైనందిన పూజలో అలవర్చుకుని చూడండి. ఆ భగవంతుని కృపతో పాటు మీ ఇంట్లో అపారమైన ప్రశాంతత, సానుకూల శక్తి నిండటం మీరే గమనిస్తారు. ఈ విలువైన ఆధ్యాత్మిక సమాచారం మీకు ఉపయోగపడుతుందని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇలాంటి మరెన్నో అద్భుతమైన ధార్మిక విషయాలు, పౌరాణిక విశేషాలు తెలుసుకోవడానికి మన ది పురాణిక్ పాత్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి కామెంట్స్లో భక్తితో ఓం నమో నారాయణాయ అని రాయండి. అలాగే ఈ విషయాలు మరింతమందికి చేరేలా మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ధన్యవాదాలు.